పొగాకు రైతులకు అపార నష్టం జరిగింది. కడప జిల్లా బి కోడూరు మండలం మూనెల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పొగాకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులకు గత ఏడాది వచ్చిన లాభాలను చూసుకుని ఈ ఏడాది 600 ఎకరాలలో పొగాకు పంట సాగు చేశారు. సెంటు భూమి లేని రైతులు కూడా పొలాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశారు. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడితో 600 ఎకరాలకు కోట్ల నష్టం వాటిల్లిందని మున్నెల్లి రైతులు వాపోయారు. జీపీఎస్ పొగాకు యాజమాన్యం స్పందించి రైతులకు తగు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణమంటూ వాపోతున్నారు అన్నదాతలు. అది ఎండ నాకు గదిపి మున్నెల్లి పరిస్థితిలో మేము పొగాకు పెట్టింది సార్ వాళ్ళు మాకు. ఆ రోజు ఏమి అనకుండా ఏం కట్టమనిషి అన్ని చెప్పి 100 ఎకరాలు 200 ఎకరాలు పెట్టించారు. ఈరోజు నాకు 3 గ్రేడింగ్లు చేస్తారా 4 గ్రేడింగ్లు చేస్తారా, మాకు అన్ని ఏర్పంచి తెచ్చే మేము చూసుకుంటాము, లేకుంటే మాకు వద్దంటున్నారు. మా పరిస్థితి ఇప్పుడు అది ఏమి మిరగాయలు కాదు, టమాటాలు కాదు, ఏవి కాదు, ఏరేదానికి అవకాశం లేదు. మొత్తం పొడి అంత నోకొనొక అయిపోతుంది. దాన్ని మా పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు? మున్నెల్లి పరిస్థితి మేము ఇల్లు లేక 2 ఎకరాలు పెట్టుకునే వాళ్ళు మాకుండేది ఎంత అంకరం ఉన్నది. ఆడబెట్టాము ఆ అంకరంతో తెచ్చి ఆ అంకరం ఇంట్లో పెట్టలేక తోటలో పెట్టినాం. ఒక్కసారి వాన వచ్చి దాని కిందికి నీళ్లు పోవడం, పైకి పోవడం వచ్చింది. నిన్న ఒక సార్ వచ్చిండు, మేనే పెద్ద సారు, ఆయన పేరు ఏందో కిరణ్ సార్ ఎవరో వచ్చినారు. ఆయన వచ్చి ఇది 3 రకాలు చేయాలండు. 3 రకాలు చేయాలంటే నిన్న 4 గ్రాము ఇవాళ 4 గ్రాము పెడితే రోజు 2 కింటా చేసినాం. నిన్న కింటా ఇవాళ కింటా చేసినాం. ఈ రకం చేయాలంటే నేను అన్నాలు ఇవ్వాలి, నేను ఏడ కూలీలు తేవాలి. మొత్తం కోయడమే నాకు 70,000 అయింది 2 ఎకరాలకు. ఇప్పుడు ఈ గ్రేడింగ్ చేయాలంటే మళ్ళీ ఏదో ప్రకారం 70,000 పెట్టాలని చెప్తాను. ఇది ఎంత వస్తుంది, ఎంత తినాలి, ఇప్పుడు ఎట్లా బతకాలి? వాన వచ్చింది, ఆకలి మొత్తం పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 40 కూలీలు 40 మేము పోయి ఎత్తుకుంటానే ఉన్నాం. మొత్తం ఇప్పుడు దానికి ఎత్తుకొని అవన్నీ నిలబెట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు వాన వస్తుందేమో తెలియదు. ఇప్పుడు గ్రేడింగ్ అంటాను. మళ్ళీ గ్రేడింగ్ మాత్రం చేసి